ప్రేమ. ఈ రెండు అక్షరాల ప్రేమ రెండు మనస్సుల మధ్య పుట్టి రెండు జీవితాల్ని ఆనందంగా మార్చేస్తుంది. అసలు ప్రేమ అంటే ఏంటి, ఎందుకు ప్రేమిస్తున్నావు, ఎంత ప్రేమిస్తున్నావు అని అడిగితే టక్కున సమాధానం ఎవరూ చెప్పలేరు. కానీ అందరికీ తెలిసింది ఒక్కటే, ప్రేమ అంటే శాశ్వతమని. అలా ప్రేమ అంటే శాశ్వతం అని మేము చెప్పే చిన్న ప్రయత్నం మన ఈ ప్రేమతో పిచ్చి మిఠాయి. వచ్చాడే విక్రమార్కుడు, పట్టు వదలడు, ప్రేమని చెప్పడు. నోరు మూసుకొనిరా, అటు చూడకు. నా నోరు ముయించడం కాదు, వాడి నోరు తెరిపించు. 1 year నుంచి చూస్తున్నా. వస్తాడు, చూస్తాడు, ఇంకేం చేయడు. వాడు చెప్పకపోతే నీకింటే బాధ. ఏదో ఒకరోజు చెప్తాడులే. నీ బొంద. వచ్చేశాడు బాబు. పాండ్స్ పౌడర్ వేసుకుని పాండురంగడ్లా వచ్చేస్తాడు. నిన్ను చూస్తే మాత్రం నోరు మెదపడు. పాపం పిల్లోడే. ఛా, వాడో పిల్లోడు, నువ్వో పేదరాసి పెద్దమ్మవి. నడు పోమ్మా, పోయి మళ్ళీ రేపురా. చూసించాలు. రే బావా, ఏంట్రా ఏమైంది మళ్ళీ? మా దగ్గర యాక్టివ్గా ఉంటావు, ఆ అమ్మ ముందు మాత్రం ఎండిపోయిన చేపలా ఉంటావు. చెయ్యి. ఏమైనా మాట్లాడితేనే కదరా తెలిసేది నీ ప్రేమ అమ్మాయికి. ఇలా మాట్లాడుకుంటుంటే అలా. అదే అర్థం కావట్లేదురా. ఆ అమ్మాయిని చూస్తుంటే నా మాటలు కూడా నా మాట వినకుండా చాట్నే ఉండిపోతున్నాయి. మా ముందేమో వివిఎన్ఐక్ సినిమా విలన్లా వైలెంట్గా ఉంటావు. ఆ అమ్మాయి ముందుకెళ్తానే శేఖర్ కమల సినిమా హీరోలా సైలెంట్ అయిపోతావు. ఎవడరా నువ్వు? అదే తెలియట్లేదురా. చూస్తూ ఉండిపోవాలి అన్నంత ప్రేమ ఉంది, కానీ ప్రేమని చెప్పేంత ధైర్యం లేదు. ఇదేదో మందుండే మంచిగా లేనట్టుగా ఉంది. లాభం లేదురా, నీ క్లాస్ పీకాల్సిందే. లొకేషన్ చేంజ్. ఇప్పుడు చెప్పరా, నీ బాధ ఏంటి? ఏమో బా, గుండు చూపు తగిలి గూడ్స్ బండి ఆగిపోయినట్టు ఆ అమ్మాయి చూపు తగిలితే నా మాట పడిపోతుందిరా. ఏంటేంటి గూడ్స్ బండి గుండు సూదులే? ఇలా సూదులు దూదులంటే అమ్మాయిలు పడర్రా. మరి ఎలా పడతారా అమ్మాయిలు? కవిత అమ్మాయి బాగుంటుందా? ఫిగర్ ఎలా ఉంటుంది? కవిత అంటే పోయం రా ఎదవా. ఓ యు మీన్ పౌల్ట్రీ? రేయ్, కవిత్వం రా, పోయిట్రీ. ఓ అలా అయితే మన దగ్గర మంచి కవిత ఉంది బా. చెప్తే అమ్మాయిలు ఫ్లాట్ అయిపోతారు అంతే. చెప్పమా? చెప్పు. ఈ వేషాలు కానీ తక్కువలేదు. లవ్ అంటే పువ్వు అనుకున్నాను ఆనాడు, లవ్ అంటే నువ్వని తెలిసింది ఈనాడు. ఎలా ఉంది? లవ్ పువ్వు అని అమ్మాయితో అంటే గొప్ప గుయ్యి అంటుంది. నేను చెప్తా ఆగు. నా లవర్ కోసం రాసి పెట్టుకున్నా. నీ ఫ్రెండ్షిప్ కన్నా నా లవ్ గొప్పదేం కాదురా బావా. రే బావా, కానీ ఇన్నాళ్ళు నా పెదాలు తాకే పెదాల కోసం వెయిట్ చేశాను. ఆ పెదాలు నీవే అని తెలిసాక నా పెదాల్లోని పదాలు రావట్లేదు. రే, ఇది ప్రపోజల్లా లేదురా, పద్యం చదువుతున్నట్టు ఉంది. ఇన్నాళ్ళు నాలో ఉన్న ప్రేమని ఆ అమ్మాయికి ఎలాగోలా చెప్పాలరా. ఎలా? ధైర్యం సరిపోవట్లేదు బా. రేపు నీకు ధైర్యం కావాలి అంతే కదా, నేను చూసుకుంటాను. హ్యా ఏంటి? ఓకే. రే, ఏంట్రా ఇది మందులో ఉంది? మందు కాదురా, మసాలా పక్కడి. బాబా, గొప్ప గొప్పలు పిల్లల ముందు మూసుకుని కూర్చుంటారు. ఇది వేస్తేనే మనసులో బయటకు వచ్చేది. అంటే ఇప్పుడు మనం గొప్పవాళ్ళమా? గొప్పోళ్ళు ఇసుకి తాగుతారు, మరి మనం ఈ చో దొరికే తాగుదాం బా. వాళ్ళది ఫారెన్ బ్రాండ్, మనది లోకల్ బ్రాండ్. ఏంట్రా చీప్ గా తీసేసావు? మరేంటి, చాలా మంది సెలబ్రిటీలు ఇదే తాగుతారు తెలుసా. ఇది కొంచెం లోపలేసావు అనుకో మొత్తం బయటకు వచ్చేది. కొంచెం కొంచెం తాగరా. సూపర్.
బావా చెల్లి రేయ్. చెలికెత్తిన వేసుకొచ్చేస్తుంది చూసావా? బావా. బావకి పెగ్గు పడేసరికి ప్రాస పొంగుకొచ్చేస్తుంది. Thank you. నువ్వు ఇదే ఊపిలో వెళ్ళి నీ మనసులో మాట కక్కి. కాకి, ఎల్, ఎల్. బావా మనసులో ఉన్నది కక్కు, కడుపులో ఉన్నది కాదు. బెస్ట్ ఆఫ్ లక్. ఈ ఆపే మనకి దిక్కు. అలాగే రా. తీసుకో. ఏంట్రా ఇది బావ, నాకు నాకు నాకా కళ్ళు తాగిన కుంఫు పాడిన క్యాంబే డాన్స్ చేసినట్టు అలా బ్రేక్ డాన్స్ చేస్తున్నాడేంటి? ఏమోని మూగమంత సినిమాలో నాగేశ్వరరావులా ఉండేవాడు, సడన్గా ప్రేమాభిషేకంలో నాగేశ్వరరావులా బిహేవ్ చేస్తున్నాడు. ఆహా. మ్మ్హ్మ్. వీడేంటి నా మీద పడిపోయేలా ఉన్నాడు? హలో, మీ పార్టీ ఇక్కడ. బుజ్జికొండ, కిందేమైనా పడేసుకున్నావా? టార్చ్ ఇవ్వనా? టార్చ్ కాదే, నీ టార్చర్ ఎక్కువైపోయింది. తోలు తీయాలి. మ్మ్? మీరు కాస్త కళ్ళు పైకెత్తి కాళ్ళు జరిపితే మేము వెళ్తామండి. రాక రాక ధైర్యం వచ్చింది అమ్మాయితో మాట్లాడడానికి. కానీ ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే మందు వాసన వస్తే తప్పుగా అనుకుంటుందేమో. ఏదేమైనా సరే నోరు విప్పకూడదు. హలో, నిన్నే. దీని నోట్లో ఉదయాలి, కంపుకి కప్పలం పగిలిపోతే. పద. వీడింక ఈ జన్మకు చెప్పడే. బావోయ్, కొంప ఏం ముంచేసాను చెప్పాను కదరా. నీకు? ఎన్ని హ? చెప్పాను రా? ఎన్ని చెప్పాను? మందు ఛే. బొక్క. ఛే, ఏమైంది నీకు? ఏమైంది చెప్పరా? తాగావు నీకోసం కదా. 2 పేజీలు కవిత ఇచ్చాను రా. రేయ్, నువ్వు వెళ్ళు, కాదురే. నేను వస్తా. అలా మూసుకుని ఉంటే అలాగా? ఎందుకు? ఏదో చెప్పాలి కదా. నువ్వు వెళ్ళే. ఏమీ చెప్పకుండా అలా మూసుకుని ఉంటే అలాగా? ఓకే. ఏయ్, హే, ఆ? రే బావా, ఆ అమ్మాయి విషయం పక్కనట్టు ఈ అమ్మాయి నాకు సెట్ అయిపోయేలా ఉంది. ఛీ. ఏంటి పిలిచా? ఊకు చిరాగ్గా ఉంది. రేపు నీ ఫ్రెండ్ని రోజాని తీసుకొని రమ్మను. రోజా రాదు, జబర్దస్త్లో బిజీగా ఉంది కదా. ఏడిసావ్ యదవా. అబ్బో, ఒక రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయమని చెప్పు. ఆ అమ్మాయిని కలవడానికి రోజా ఏంటి, మావాడు బ్యాండ్ బాజాతో వచ్చేస్తాడు. బాజాలు భోజనాలు పెట్టడానికి రేపు ఆ అమ్మాయి పెళ్లి కాదు, పుట్టినరోజు. యు మీన్ హ్యాపీ బర్త్డే? ఎగ్జాక్ట్లీ. సో రోజు తీసుకొచ్చి బర్త్డే విషెస్ చెప్పి ప్రపోజ్ చేయమను. మిస్ అవ్వద్దని చెప్పు. ఓకేనండి, చెప్తాను. నేను కూడా మిస్ కాను మిమ్మల్ని. అలాగా అండి. మిస్ అయితే మళ్ళీ దొరకడానికి నేను రైలు కాదు, షైలు. నార్మల్, తల్లో పేలేం కాదు. వాట్? ఏం లేదులే కానీ, నీకు ప్రపోజ్ చేయాలంటే నీకేం గిఫ్ట్ ఇవ్వాలి? చెప్పు తెగుద్ది. చీప్ కొంటే అలాగే తెగిపోతాయి. డబ్బులు ఇస్తాను, కాస్ట్లీ కొనుక్కో. చిపోరా. చీపోరా, టైటిల్ బాగుంది. బావోయ్, ఆ. నీకు గుడ్ న్యూస్. ఏంట్రా? ఏం చెప్పింది? ఇక్కడ కాదు, ఫ్లాట్లో చెప్తా. ఇప్పుడు చెప్పరా, ఏం మ్యాటర్? రేపు అమ్మాయి బర్త్డే రా, ఓ. విష్ చేసి ప్రపోజ్ చేయమంది. ఏంటి తన బర్త్డేనా? నాకు కూడా తెలీదురా. ఎలా తెలుస్తుందిరా? ఎప్పుడైనా మాట్లాడితేనే కదా తెలిసేది. అది కాదురా, ఇప్పుడు రేపు ఎలాగైనా అమ్మాయికి నీ లవ్ మ్యాటర్ చెప్పేయాలరా. చెప్పాలి కానీ ఎలా? ఐడియా రా బావా, జాగ్రత్తగా ఉండండి. చెప్పు. ఓపెన్ చేస్తే అమ్మాయి హీరోయిన్ లాంటి ఫ్రెండ్ చేసుకుని వస్తూ ఉంటుంది. థూ ఎదవా. నా ఫిగర్ కదా, సరే వినండి. అమ్మాయి నడుస్తూ వస్తూ ఉంటుంది, గాలికి చెట్లు ఊగుతూ ఉంటాయి. గాలికి చెట్లు ఒకడం ఎట్రా? యాపరాసి అదవా. చెట్లు కాదు, కొమ్మలు బే. ఫ్లోన్ టెస్ట్ చేయకండి. అమ్మాయిపై రోజాపూ రెక్కలు రెక్కలేసుకుని ఎగురుతున్నట్టు పడుతూ ఉంటాయి. ఆపరా. గాలికి చెట్లు, రోజాకి రెక్కలు. మైతుండే మాట్లాడుతున్నావు నువ్వు అసలు. అదే మరి,
ఒకసారి కెమెరా పైకి పెట్టి బుజ్జి. మ్మ్. హాయ్. అది మరి ఓ, అబ్బో. ఇప్పుడు మన వాడే అమ్మాయి ముందు నుంచుంటాడు. వెనక నుంచి కారు వచ్చి సర్ర నాగుద్ది. ఒక మిర్రర్ వేస్తే అయ్యని ఉంటుంది, ఇంకో మిర్రర్ వేస్తే యు అని ఉంటుంది. ఆ. మరి లవ్ ఎక్కడరా? అది లెక్క. ఇప్పుడు మన వాడి చేతిలో ఫ్లవర్స్. ఆ అమ్మాయికి ప్రపోజ్ చేస్తా. నీ సిగ్గు శివడా, ఈ టైంలో సిగ్గుపడతావేంట్రా? రొమాంటిక్గా కమాన్, రొమాంటిక్గా కమాన్. చెప్ 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 చెప్. అంతా బానే ఉంది కానీ మనది శంకర్ రేంజ్ మూవీ కాదు నాన్న. మణిరత్నంలో సాఫ్ట్ మూవీ. అది కరెక్టే. అంత బడ్జెట్ అంటే కష్టమేమోరా. పాయింటే. రే ఫ్లాట్ మొత్తం ఎత్తకండ్రా. మన వాడి ప్రపోజల్ పెళ్లి కంటే గ్రాండ్గా ఉండాలి. డన్. పదండ్రా. ఎక్కడ ఉంది? ఈ బాల్ పెట్టండి. అది 20, 30. ఒకటి, 2, 3, 4. అమ్మో చలో సూపర్. వచ్చే 1, 2, 3, 4, 5, 6, 7. హాయ్. ఈ నా రూమ్లో నాకు తెలియకుండా ఇన్ని డబ్బులా? రే ఇంట్లో దాస్తే మా బాబు లాగేసుకున్నాడు. అందుకే ఇక్కడ దాచాను. తమరికి చెప్తే ఊరుకుంటారా బ్రదర్? వేసారు. రే అయినా పద్మనాభ సాగుల్లో ఇది కన్నా మన రూమ్ లోనే ఎక్కువ ఉందిరా. సరే రేపు ప్లాన్ గుర్తుంది కదా? రేపు ఉంటది చూసుకో. రే అమ్మాయి వచ్చేస్తుంది. నువ్వు కార్ దగ్గర ఉండు. కార్ దగ్గరికి వెళ్ళిపోతా. పడిపోతాను. అమ్మమ్మ గుజ్జుపోతున్నా, గుజ్జుపోతుంది. హలో చే ఓవర్. రే అమ్మాయి ఏ టైంలో రావచ్చు, మీరు రెడీగా ఉండండి. ఓవర్. కారు బోర్లో నేను రెడీగా ఉన్నాం. ఓవర్. ఓవర్. గుడ్. రే రామ్గా నువ్వు ఓవర్ అనవేంట్రా? నీకోసం ఎంత ప్లాన్ చేసింది. ఓవర్. రే బావా భయంగా ఉందిరా. బావోయ్ ప్లాన్లో గాలి తీసేయకరా. చాలా కాస్ట్లీ సెటప్ రా. వేస్ట్ చేయకు బావా ప్లీజ్. సర్లేరా చెప్తాలే. షూర్. షూర్ కాదురా మన కోడు. ఓవర్. ఓకే ఓవర్. రే నువ్వు ఓవరా? ఓవర్. ఇలా ఓవర్ అంటే బ్యాలెన్స్ ఓవర్ అయిపోద్ది. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఫోన్ చేయి పెడా. ఓకే ఓవర్. దేవుడా ఏదో ఒకటి చేసి నువ్వే కాపాడు. హలో మీరా, నేను గుర్తున్నాను పోరా. ఒరే నీ శాంసంగ్లో ఉన్న ఐడియా సిమ్ ఈ టైంలో కాల్ వెయిటింగ్ ఏంట్రా? మీరా నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓవర్. ఓ సారీ బాయ్. బావా చెప్పరా. ఒరే ఆ అమ్మాయి వచ్చేస్తుందిరా. త్వరగా కాన్ఫరెన్స్లో పెట్టు. బావా ఇప్పుడే పెడతా. ఓకే ఓవర్. ఈ ఓవర్ యాక్షన్కి ఏం తక్కువ లేదు. బావా రెడీయా? ఆ అమ్మాయి వచ్చేస్తుంది. బావా ఆ అమ్మాయి చెట్టు కిందకి రాగానే ఆపాయి పో. చారీ నేను రా అనగానే ఎన్నే కారుతో వచ్చాయి. నువ్వు రాగానే బోర్ బయలు చేస్తాను. బావా వచ్చేస్తాను. ఓకే. మీ హీరో వచ్చేసాడే, ఇంకా నేనెందుకు. రేపు కలుద్దాం. బాయ్. ఆల్ ది ఏం బెస్ట్. పర్లేదు ఉండు. ఈ మాట నోట్తో కాకుండా మనసుతో చెప్పు. ఉంటా. బాయ్. ఫార్మాలిటీస్ వద్దమ్మా. నీ అబ్బా దిగు. లైసెన్స్ ఉందారా నీకు? ఏంట్రా సార్, ఏం సార్? చూడు.
ఒరే ఆ రావట్లేదు. పొడి చేస్తా పొడిచేనా? సారీ సార్. సార్ ఏంట్రా సార్ ఎవరా రిపేర్ చేస్తారు ఇప్పుడు? కాల్ పట్టుకోండి ప్లీజ్ సార్. అక్కడ లవ్ మ్యాటర్ ఏంట్రా లవ్ తొక్కలలో? ప్లీజ్ సార్. నడరా నువ్వు నడు. సార్, ఈ రోజు ఏంటి వదిలేదని నిన్ను. పోలీస్ స్టేషన్ నీ ఏంటి సార్? అబ్బా, ఎందుకు సార్? తాగేసి వచ్చారా నువ్వు రోడ్డు మీదకి? ఓరి నడు. నాయనా, వీళ్ళు తీ. పోలీస్ స్టేషన్ ఏంట్రా నీ? తీరా కారు తీ నువ్వు. పద. హలో, కొంచెం పక్క జరుగుతావా? నార్మల్గా ప్రపోజ్ చేస్తుంటే ప్లాన్ బొక్క అన్నాడు. ఇప్పుడేమైంది? హే, ఈవినింగ్ 5కి ఇక్కడికే రా. వామ్మో అమ్మా అబ్బా అబ్బా. స్వచ్ఛ భారత్ అమ్మా. రే బావా లేపరా అమ్మా. నెమ్మది సెలిపెత్తుంది. ఏమందిరా చెల్లెమ్మా? ఈవినింగ్ 5కి రమ్మందిరా. నా దగ్గర ఇంకో ఐడియా ఉంది బావా. ఆపు నీ అదవ ఐడియాలు. నేనే డైరెక్ట్గా చెప్పేద్దాం అనుకుంటున్నా. అంతే అంటావా? అంతే. అవును, సరే. ఇంటికి ఆడెక్కడున్నాడు? పది చూద్దాం. పద వెళ్దాం. ఇంకా జీవితాంతం ఇలా చూస్తూనే ఉంటావా? మాట్లాడవా? నీ ఫ్రెండ్స్తో బాగానే వాగుతావు కదా, మరి నాతో మాట్లాడడానికి ఏమైంది? కాదు, చూపులు మాత్రం టీవీ సీరియల్ చూసినట్టు సంవత్సరాల తరబడి చూస్తూనే ఉంటావు. మాటలు మాత్రం కనీసం షార్ట్ ఫిల్మ్ అంతా కూడా ఉండవు. అమ్మైనా అడగందే పెట్టదురా. ప్రేమ కూడా అంతే, చెప్పకపోతే తెలీదు. బిడ్డ ఆకలి అమ్మకి చెప్పకపోయినా తెలుస్తుంది. నా ప్రేమ కూడా నీకు ఏదో ఒక రోజు తెలుస్తుంది. నువ్వేమైనా అన్నావా? తాడి పెరిగినట్టు పెరిగావు, ఒక్క మాట కూడా మాట్లాడు. అబ్బాయివేనా అసలు? అమ్మాయిని నేనే ధైర్యంగా మాట్లాడుతున్నాను. రోజూ వస్తావు, చూస్తావు, ఒక్కోసారి నవ్వుతావు, అప్పుడప్పుడు అది ఉండదు. నీకో విషయం తెలుసా? నువ్వు నాకు సైట్ కొడుతున్నావు, నా ఫ్రెండ్కి సైట్ కొడుతున్నావు తెలుసుకోవడానికి నాకు 1 month పట్టింది. మగాడు మౌనంగా ఉండకూడదు, అమ్మాయి ఓపెన్ కాకూడదు. కానీ ఇవాళ నేనే ఓపెన్ అవుతున్నా. నీ మూగ వార్తలు చూడలేక. రే, నేను ఇంత మాట్లాడుతున్నా, నువ్వు మాట్లాడవేంట్రా? నువ్వు వేస్ట్రా. ఇంకా నువ్వు ఇలా సైలెంట్గా ఉంటే నాకు మెంటల్ ఎక్కిపోతుంది. నా వల్ల కాదు. సో ప్లీజ్ నో అని మాత్రం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నో చెప్పేస్తాను. వెళ్ళిపోవడం బెస్ట్. పోరా పో, మళ్ళీ వచ్చావంటే చంపేస్తా. ఏంటి వీడు ఇలా వెళ్ళిపోతున్నాడు? వాడి వస్తాడులే. రేయ్, ఫ్లవర్స్ వాడిపోతాయిరా. ఇక్కడున్నావేంట్రా? ఇంతకీ నీ లవ్ మ్యాటర్ అమ్మాయికి చెప్పావా? లేదురా. నువ్వు మారవరా, వేస్ట్రా నువ్వు. ఇంకాసేపు అక్కడే ఉంటే నో చెప్పేస్తానే భయంతో వెంటనే ఇక్కడికి వచ్చేసా. ఈ అమ్మాయిలకి సిన్సియర్ లవ్ అంటే ఏంటో తెలియదురా. ఓ పని చేయి, కొన్ని రోజుల వరకు ఆ అమ్మాయి కనిపించుకో. ఖచ్చితంగా నేను మిస్ అవుతుంది. డెఫినెట్గా నేను వెతుక్కుంటూ వస్తుంది. మళ్ళీ ఒక వారం తర్వాత ఆ అమ్మాయి కనపడు, సరేనా? సరేరా.
కరుణించవే కరుణించవే కళ్ళ ముందు ఓసారి వాళ్ళవే ప్రేమ వినిపించదా ఎదరోదన నాలోనే పడే యాతన నాన్న నాన్న లేవండి. ఎన్నిసార్లు చెప్పాను మందులు వేసుకోమని. ఇప్పుడు చూడండి, ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకోండి. ఇలా అయితే ఎలా నాన్న? మీ హెల్త్ ఏమైపోతుంది? బుక్ చేయడానికి సరే పడుకోండి. ఎందుకు నాన్న ఆ పెయింటింగ్ మధ్యలోనే ఆపేశావు? పూర్తి చేయొచ్చు కదా. పెయింటింగ్ సార్ సార్ మీకు ఒంట్లో బాగాలేదనుకుంటాను. మీరు రెస్ట్ తీసుకోండి, నేను షాపింగ్ చూసుకుంటాను. సార్ కొత్త పెయింటింగ్లా ఉంది, ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయడం? సేల్ చేసాక చెప్తాం. హలో, మాయ కనిపించిందా? లేదురా, వెతుకుతున్నాను. సరే ఉంటాను. ఏంటి సార్, పెయింటింగ్ నచ్చిందా? పెయింట్లో లేదురా, ప్రాణం పోసుకుని వస్తే నా ప్రేమకు ప్రతిరూపంలో ఉంది. ఎంత? 3000 సార్. సరే ఇచ్చేయి. అబ్బా 5000 చెప్పాల్సిందే. తీసుకోండి సార్. హృదయపు సవ్వడి నీదై నీతో నీ కొలువై ఉన్నా నీతో జతనే కలిసున్నా ఉంటా నీతో అను నిత్యం నీ ప్రేమి నాలో పదిలం నిన్ను వీడని బంధం నీ వెంటే ఒక్కో నిమిషం
ఏం మాయ అలా చూస్తున్నావు? నిన్నే ఎందుకు అలా చూస్తున్నావు? నేను నీకు కనిపిస్తున్నానా? ఓ, నేను మాయ అని పిలుస్తున్నా ఏంటి అనుకుంటున్నావా? మాయ అంటే నా లవర్. ఆహా, అంతకన్నా ఎక్కువే. అనాథలా పెరిగిన నేను నా అనే వాళ్ళందరినీ తనలోనే చూసుకున్నాను. తనకు తెలుస్తాను నేను 1 year నుంచి ఫాలో అవుతున్నాను. కానీ నేను తనని 2 years నుంచి లవ్ చేస్తున్నాను. తన ముందుకు రావడానికే నాకు 1 year పట్టింది. తనతో మాట్లాడడానికి ఇంకో 1 year పట్టింది. ఇంకా ఐ లవ్ యూ చెప్పడానికి ఎన్ని ఇయర్స్ పడుతుందో నాకు తెలియదు. అయినా నా పిచ్చి కానీ ఈ జీవితమే తనది అయినప్పుడు ఎన్ని రోజులైతే ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయితే ఏంటి. ఈసారి తను కనిపిస్తే ధైర్యం చేసి చెప్పేస్తాను. కానీ నువ్వు చెప్తే మాత్రం నేను తట్టుకోలేను. ఆ రోజు ఇంకాసేపు అక్కడే ఉంటే నువ్వు చెప్పేసేదేమో. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్ళీ నాకు తను కనిపించలేదు. బహుశా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. అందరు నా అనాథలు కాదు కదా. అయినా నేను అనాథనేంటి? నా మాయ ఉండగా నేను అనాథని కాదు. ఇన్ని రోజులు వెయిట్ చేశాను. తను వచ్చేదాకా వెయిట్ చేయలేను. తను రాకపోతే తను ఉండే చోటికి నేను వెళ్ళిపోతాను. హలో బా, ఇప్పుడే మాయం చూశాను రా. ఏంటి? మాయ కనిపించిందా? ఎక్కడా? ఇక్కడే మన జంక్షన్ దగ్గర. అచ్చం మాయలోనే ఉందిరా. నువ్వు తొందరగా రా. నేను ఇప్పుడే వస్తున్నాను. మాయా, ఎక్కడికి వెళ్ళిపోయా మాయా? ఎన్ని రోజులు నీకోసం నేను పిచ్చోళ్ళ ఎత్తుకుతున్నా మాయా. ఇంకా నా వల్ల కాదు మాయా. ఈ ప్రేమను దాచుకోవడం నా వల్ల కాదు. పరిచయం లేని వ్యక్తిలో కూడా ప్రపంచాన్ని చూడటమే ప్రేమ అంటే. నిన్ను చూసాకే అర్థమైంది నా ప్రపంచం నువ్వేనని. నన్ను నీలో దాచుకుని నువ్వెందుకు నాకు కనపడకుండా దాక్కున్నావు మాయా? లేదు రామ్, నేను నీతోనే ఉన్నాను. నన్ను ఎంతగా ప్రేమించావు కళ్ళారా చూశాను. నా దేహం నీకు దూరమైన నా మనసు నీ దగ్గరే ఉంది. ప్రేమంటే శాశ్వతమని నీ ప్రేమ ద్వారానే నాకు అర్థమైందిరా. ఐ లవ్ యూ మాయా. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ రామ్. అవును, నా పీచ్ మిఠాయి ఏది? నీకు నా ప్రేమ కావాలా, పీచ్ మిఠాయి కావాలా? ప్రేమతో పీచ్ మిఠాయి కావాలి.